ప్రభువు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుంటారని, బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే మీరు కూడా మీ గృహాలలో ఉండి ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమటి దేవుని బిడ్డలారా, మనము ఇళ్లల్లో ఉండటం వలన మనకు చాలా ఆశీర్వాదము ఉంది, అలాగే కాపుదల కూడా ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇశ్రాయేలు దేశములో, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఇశ్రాయేలుని ఇంటిలో నుండి బయటికి రావద్దు అని ముందుగానే తెలియచేశారు. ఆ యొక్క మాట ప్రకారంగా వారు ఆ రాత్రంతా కూడా బయటికి రాకుండా ఉండిపోవటం బట్టి సంహారకుడు వారిని దాటి వెళ్ళిపోయాడు. యెషయా భక్తుడు అంటాడు, ఉగ్రత తీరిపో వరకు కూడా మీరు ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొనండి అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇళ్లలోనే ఉండి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దేవుని కాపుదలలో మనము కాపాడబడాలని మీకు మరి ఒకసారి మనవి చేస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులలో మనకు వాక్యము యొక్క ఆదరణ ఎంతో అవసరమని, దేవుడే ఈ విధంగా ప్రతిరోజు వాక్యము వినేటువంటి ధన్యతను అనుగ్రహించారు. ఒకప్పుడైతే మనము వారమునకు ఒక్కసారి మాత్రమే వాక్యము వినేవారు. రే దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే ప్రతి రాత్రి దేవుని వాక్యం వినేటువంటి వెసులుబాటును దేవుడు అనుగ్రహించాడు. దానిని కూడా నిర్లక్ష్యపరిచే వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. రేపటి దేవుని బిడ్డలారా, వారు అజ్ఞానులు అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము మనుషులను ఎంతో ఆదరిస్తుంది, బలపరుచుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కూడా మీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆశతో వింటే ఆయన ఆశ తీరుద్ది, మన ఆశ కూడా తీరుద్ది. మీరు అనవసరమైనటువంటి విధానాలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ వినమాకండి, శ్రద్ధగా వినాలి. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని మాటలు వినపడేటప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. ఇటు అటు తిరుగుతూ టీవీ పెట్టి తిరుగుతున్నట్లుగా తిరగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సంఘము నుంచి వెలువడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డల వాక్యం. మనము ఎవరి ద్వారానో వింటలేదు, దేవుని సంఘ సేవకుని ద్వారా దేవుని వాక్యం వింటున్నాము అనేటువంటి శ్రద్ధతో మనము దేవుని వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. ఈ దినమున 121వ కీర్తన, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 121వ కీర్తన మొదటి వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 121వ కీర్తన మొదటి వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను,
నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఇది ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు దేవుని దగ్గర కూర్చుండి వేసుకున్నటువంటి ప్రశ్న. నేను అనేక విధాలుగా, అనేక రకాలుగా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడైనా ఎవరైనా నాకు సహాయము చేయుదురేమో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మనుషుల వైపు చూస్తున్నాను, అలాగే నాకున్న వనరుల వైపు చూస్తున్నాను, అలాగే నాకున్న ధనము వైపు చూస్తున్నాను, నాకున్న బంధువుల వైపు, రక్త సంబంధుల వైపు చూస్తున్నాను. నా మీద ఉన్నటువంటి ప్రభుత్వం వైపు కూడా సహాయం కొరకు చూస్తున్నాను. ఎక్కడి నుండి వస్తుంది? నేను అక్కడ ఇక్కడ చూస్తే సహాయము ఎక్కడ నుండి వస్తుంది అని తన్ను తాను ప్రశ్నించుకున్నప్పుడు వెంటనే తన అంతరంగమునకు, తన హృదయానికి కట్టినటువంటి ఆ సమాధానం ఏమిటంటే 2వ వచనములో రాయబడి ఉంది, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సహాయము ఎక్కడ కలుగుద్ది అంటే దేవుని వల్ల కలుగుద్ది. ఎవరి వలనను సహాయము కలగదు. కలిగిన అది తాత్కాలికమైన సహాయము. దేవుని బిడ్డలారా, అది మనలను తృప్తిపరచలేని సహాయం, మనలను బలపరచలేని సహాయం. మన జీవితంలో మనకు దేవుని బిడ్డలారా క్షేమము ఇవ్వలేని సహాయాన్ని మనము పొందొచ్చేమో అనేక రీతులుగా ఈ లోకంలో. కానీ దేవుని వల్ల కలిగేటటువంటి సహాయము గొప్పది. దేవుని బిడ్డలారా, అసలు సహాయము చెయ్యాలనే ఆలోచన, ఆశ అనేటువంటి మొట్టమొదటిగా దేవునికే పుట్టింది. సహాయం అనే మాటకొస్తే సహాయము దేవుని ఆలోచనలో నుంచి వచ్చినటువంటి మాట. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. మొదటిగా మనుషుని కొరకు సహాయము చెయ్యాలనే వాంఛ, కోరిక, తలంపు దేవునిలోనే పుట్టింది. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. దేవుడు ఎంత కనికరము గలవాడో, ఎంత గొప్పగవాడో, ఎంత ప్రేమ గలవాడో. నరుణ్ణి అలా ఒంటరిగా వదిలిపెట్టేయలేదు. వారికి ఒక కుటుంబ వ్యవస్థను కట్టాలని, వారిని భూమి మీద ఒంటరిగా వదిలేయకూడదని, నిరాశ నిస్పృహలకు వారిని గురి చేయకూడదని, వానితో ఒక వ్యక్తి అనేవారు ఉంటే వారికి సరి అయిన సమయంలో సహాయం చేయగలిగిన ఒక వ్యక్తి ఉంటే బాగుండనేటువంటి ఆలోచన ఎవరో చెబితే వచ్చింది కాదు. లేక ఆదాము అడిగితే ఆయన ఇచ్చింది కాదు. ఆదాము నాకు సహాయం చేయి ప్రభువా అని అడగలేదు. ఆదాము నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నేను ఈ తోటలో ఒంటరిగా ఎంతకాలము ఉండను అని ఆయన చల్లపూట వేళ దేవుని కలుసుకున్నప్పుడు అనలేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవునిలోనే సహాయము చేసేటటువంటి మనస్సు, సహాయం చేసేటటువంటి హృదయం, సహాయం చేసేటటువంటి ఆలోచన ఉంది కనుక ఆయన సాటి అయిన సహాయం చేద్దామనుకున్నాడు. ఆయన చేసే సహాయం సాటి అయినది. దేవుని బిడ్డలారా, మరి ఎవ్వరూ చెయ్యలేని సహాయం, ఆయన చేసే సహాయం సరి అయినది. మరి ఎవరు
చెయ్యలేని సహాయం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనుషునికి తన యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్త్రీ ఎంత సహాయకారిగా ఉంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ పరిస్థితులు లేకపోయినట్లయితే, ఈనాడు ఒకవేళ ఊహించుకుంటే, మనుషుడు ఊహించుకుంటే ఏ పరిస్థితులు ఉంటాయో ఆలోచించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలోనే సహాయం చేసే మనస్సుంది, సహాయం చేసే ఆలోచన ఉంది. అలా సహాయం చేసే మనసు కలిగిన వాని దగ్గర సహాయాన్ని పొందాలి మనం. కుటుంబ వ్యవస్థను కట్టడానికి కావలసిన సహాయాన్ని ఆయన చేశాడు. ఈనాటి వరకు కూడా దాన్ని స్థిరపరిచాడు, బలపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు ఊహించనంత గొప్ప ఆదరణ తన భార్య ద్వారా దేవుడు తనకు అనుగ్రహించాడు. ఒక మనుషునికి మొట్టమొదటి చేసిన సహాయం ఏమిటంటే, తన యొక్క నిస్సహాయ స్థితిలో తను ఒక్కడిగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించాడు. మరి ఆ ఆలోచన ఎవరికైనా వస్తుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఎవరైనా ఆపదలో ఉన్నారన్నా గాని చాలా మందికి ఆలోచన రాదు. కష్టములో ఉన్నారన్న ఆలోచన రాదు. బాధపడుతున్నారన్న ఆలోచన రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన మొట్టమొదటిగా దేవునికే వచ్చింది కనుక భక్తుడు అర్థం చేసుకున్నాడు. నేను అక్కడ ఇక్కడ చూస్తే నాకెక్కడ సహాయం దొరుకుతుంది? ఈ పరిస్థితుల్లో నేను ఎవరి సహాయాన్ని పొందగలుగుతాను? ఎక్కడ నుండి సహాయం అందుంది? నేను ఏ కొండ వైపు చూస్తే సహాయం అందుంది అని దేవుని బిడ్డలారా, ఆయన తన్ను తాను ప్రశ్నించుకున్నప్పుడు వెంటనే ఆయనకు గుర్తొచ్చింది ఏమిటంటే, నా దేవుడు సహాయకుడు కదా, ఆదిలోనే మానవునికి సహాయం చేయాలనే మనసు కలిగినటువంటి వాడు కదా నా దేవుడు. నా తండ్రి ఆదిలోనే నా హృదయములో ఉన్నటువంటి బలహీనతను ఎరిగిన వాడు కదా దేవుడు. నేను చెప్పకుండగానే నేను దేనిని కోరుకుంటున్నానో, దేనిని ఆశిస్తున్నానో, దేనిని పొందలేకపోతున్నానో అనేటువంటి సత్యాన్ని ఎరిగి నాకు సాటి అయినటువంటి సహాయాన్ని ఇచ్చిన దేవుడు, ఆయనే నా సహాయకుడు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే రేపటి దేవుని బిడ్డలారా, ఆయన అనేక రీతులుగా మనకి సహాయం చేసేటటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తే ఆయన ఒక వ్యక్తికి ఒక తోడును ఆయన సహాయం చేసి అనుగ్రహించాడు. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 46వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదివినట్లయితే, కీర్తన గ్రంథం 46వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదివినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు మనమందరము ఆపదలో ఉన్నాం, ఆపద కాలంలో ఉన్నాం. చాలా మంది పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ఇదే రాకడ దినానికి సమీపంగా ఉందని, ఇదేదో రాకడ వచ్చేస్తుందని, అందుకే ఈ పరిస్థితులు వచ్చినాయని అని చాలా మంది అజ్ఞానంతో మాట్లాడేవారు, వారి వారి పరిమితి కలిగిన జ్ఞానంతో పోస్టులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ అనేటువంటి దానికి గుర్తులు ఇవంతే. ఇవన్నీ ఒక గుర్తులు మాత్రమే, అంతేగాని రాకడొచ్చే సమయం బహుభయంకరమైనటువంటిది. నీవు నేను ఆ సమయానికి లేకపోవటం మేలు, ఎత్తబడటం మేలు.
మీరు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, అవి బహు బహు శ్రమలవి, భయంకరమైనటువంటి శ్రమలు. మునుపెన్నడూ కూడా మనము అనుభవించని శ్రమలు ఆనాడు కలుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవుడైన వాడు ప్రకటన గ్రంథము చదివితే ప్రకటన గ్రంథములో అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, అవి మహాశ్రమలని, మహాశ్రమలు. అప్పుడు తన సంఘాన్ని ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఆ మహాశ్రమలలో తన సంఘాన్ని ఉంచడు ప్రియ దేవుని బిడ్డలారా. దయతో గమనించినట్లయితే అప్పటికి కూడా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుని ఆశ్రమంలో కూడా అంగీకరించకుండా దూషించి, లేకపోతే ఆయనను నిందించి, నీవు ప్రేమ గలవాడు అనుకున్నాము, కానీ నువ్వెంత దుర్మార్గుడువా, ఎంత కోపిష్టివా అని దూషించి ఇంకా నాశనానికి నడిచే దినాలవి. అంత ఆపద మనకింకా రాలేదు ప్రియ దేవుని. దేవుని మహాకనికరమును బట్టి ఇది ఆపత్కాలమే, కాదంటానికి వీలు లేదు. కానీ ఇది కొంచెము మాత్రమే మనకు ఆపద, కొంచెము కాలము మాత్రమే ఉండే ఆపద ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఆపత్కాలములో ఎవరు సహాయం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా? ఒకవేళ ఎన్నో విషయాలు మనము అనారోగ్యవంతులమైతే, లేక మనకి ఇంటిలో లేమిలో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, లేక మన పరిస్థితుల్లో ఏదైనా ఒక సమస్య వస్తే ఇప్పుడు ఎవరు సహాయం చేసేది? ఎవరు? భర్తకు కోపం వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో జగడాలు ప్రారంభమైతే ఇప్పుడు ఎవరు సహాయం చేసేది? ఒకప్పుడైతే ఎవరన్నా వచ్చి సర్ది చెప్పటానికి వీలుండేది, లేక హాస్పిటల్కి వెళతానికి వీలుండేది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా భయపడి ఇంటిలో కూర్చోవలసిన పరిస్థితులు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుక్షణం వారం హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, రోజు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, నెల హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ఇవాళ ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటిలోనే ఉంటున్నారంటే రోగాలు లేవని దాని అర్థమా? వారు ఇంతవరకు అనుభవించిన రోగాలు అనుభవించట్లేదని అర్థమా? ఖచ్చితంగా వారు అనుభవిస్తున్నారు. కానీ ఈ కాలంలో అనగా ఇలాంటి ఆపదలో ప్రియ దేవుని బిడ్డలు దేవుడే సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలకు దేవుడు సహాయం చేస్తున్నాడు. నమ్మాలి ప్రియ దేవుని బిడ్డలరా, ఆయన మహాకృప వల్ల, ఆయన కనికరము వల్ల, ఆయన ప్రేమ వలన సురక్షితంగా ఉంటున్నాం. నా మట్టుకు నేను సురక్షితంగా ఉంటున్నానంటే ఆ దేవుని కృప. అడుగడుగున ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు డయాలసిస్ కి వెళ్ళిపోవాలో అనే పరిస్థితులు, ఎప్పుడు టెస్ట్ చేయించుకున్న బహు భయంకరమైన పొటాషియం 6-7 వరకు కూడా ఉండేది పొటాషియం. 3 ఉండవలసిన పొటాషియం 6-7 వరకు ఉండేది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి దేవుని యొక్క మహాకనికరం ఎంత గొప్పదో. ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, కిడ్నీల విషయం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పరిస్థితులు. టెస్టులు లేవు ఇప్పుడు. 2 మాసాలుగా, అంతకుముందు 1 మాసం టెస్ట్ చేయించుకోలేదు, అంటే 3 మాసాలుగా టెస్టులు లేవు. పొటాషియం ఎంత ఉందో తెలియదు. లేక ప్రియ దేవుని బిడ్డలారా, నా పరిస్థితుల్లో ఎలా ఉందో తెలియదు, ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు, అయినా క్షేమముగా ఉంచుతున్నాడు. వారమునకొక రోజు దేవుని వాక్యం మాట్లాడటానికి తటపటాయిస్తూ ఉండేవాడిని, భయపడుతూ ఉండేవాడిని, బాధపడుతూ ఉండేవాడిని. కూర్చోగలనా అని అనుకునేవాడిని, నుంచోగలనా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అవేమీ లేవు. ఎందుకు అంటే
ఈ ఆపదలో దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. నీకు కూడా ఈ ఆపదలో ఆయన సహాయకుడు. నువ్వు నమ్ము, ఆయనే సహాయం చేస్తున్నాడు. నీకు ఏ ఆపద రాకుండా, ఏ విధమైనటువంటి కష్టము రాకుండా, ఏ విధమైన నిష్ఠూరాలు కలగకుండా ఆయనే మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని, అందుకే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 146వ కీర్తనలో 146వ కీర్తన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, 5వ వచనం, వారి ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఏంటి ధన్యత అంటే ఆయన సహాయకుడుగా ఉండటం మన ధన్యత. ధనం ధన్యత కాదండి, ధనం ఉండటం ధన్యత కాదు. ఇప్పుడు కోటీశ్వరులు ఉన్నారు, నిస్సహాయులు. దేవుని బిడ్డలారా, కిలోలు కిలోలు బంగారం ఇంటిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, నిస్సహాయులు. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు, సమకూర్చుకున్నవారు ఉన్నారు, తరతరాలకు సరిపోయినటువంటి ఆస్తిని సమకూర్చుకున్న వారు ఉన్నారు, కానీ నిస్సహాయులు. అంటే ధన్యత లేని వారు, ఆశీర్వాదం లేని వారు. ధనముంది, ఉపయోగపడదు. బంగారం ఉంది, ఉపయోగపడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమిటి ఉపయోగం అంటే దేవుడే సహాయకుడైతేనే ఉపయోగం. అది ధన్యత, అది ధన్యత. ఇప్పుడు చాలా మంది ఇంతకు ముందు ధనం ఉన్నవాడు ధన్యుడు అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఘనత ఉన్నవాడు ధన్యుడు అనుకున్నారు, అధికారం ఉన్నవాడు ధన్యుడు అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి అధికారం ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధన్యత లేదు. అధికారులని విడిచిపెట్టేది కాదు ఆ వ్యాధి. లేక ధనం ఉంది కాబట్టి తప్పుకోవచ్చు, స్వస్థత పొందొచ్చు, ఆ మందు తెచ్చుకోవచ్చు అనుకునేది కాదు. అది అంత భయంకరం. ఇప్పుడు మనకేంటి ధన్యత అంటే ఈ పరిస్థితుల్లో కూడా ఆయనను నమ్ముకుని, ఆయన సహాయకుడని మనము నమ్ముకుని ఆయన మీద ఆశ పెట్టుకోవటం మన ధన్యత. దేవుని బిడ్డ, ఆలోచించండి, ఎంత చక్కటి మాటలు, రత్నాల లాంటి మాటలు, మాణిక్యాల లాంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఎంతవరకు వాటి విలువలను మనము గ్రహించలేదు, ఎంతవరకు వాటి విలువలేంటో మనకు అర్థం కాలేదు. వాటిని చదవటానికి కూడా మనము ఇష్టపడలేదేమో. ఇంతకు ముందు చదివినా వాటి యొక్క గుణగణాలేమిటో, వాటి శక్తి సంపన్నత ఏమిటో, వాటిలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటో కనుగొనలేకపోయామేమో. కానీ ఇప్పుడైతే నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రతి వాక్యములో, ప్రతి దేవుని మాటలో దాగి ఉన్నటువంటి సత్యము నీకు అర్థమవుతూ ఉండొచ్చు. ఎంత మాణిక్యము లాంటి మాటలు, వజ్రాలు లాంటి మాటలు. దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయకుడుగా ఉండటం మన ధన్యత. దేవుడే మన సహాయకుడుగా ఉండటం మన ధన్యత. ఎవరన్నా చెప్పగలరా? ప్రపంచంలో ఎంత డబ్బు ఉంది, మా ధన్యత అని ఈ రోజుల్లో ఎవరన్నా చెప్పగలరా? ఈ పరిస్థితుల్లో ఎవరన్నా చెప్పగలరా? ఎవ్వరు ఏ అధ్యక్షుడైనా, ఏ దేశాధ్యక్షుడైనా చెప్పలేని మాట అది. కానీ దేవుడు సహాయకుడుగా ఉంటే
అది ధన్యత ప్రియ దేవుని. మొట్టమొదటిగా తోడునిచ్చే సహాయం చేయాలని ఆలోచన కలిగిన దేవుడు తోడిచ్చాడు. రెండవది, ఆపత్కాలములో ఆయన సహాయకుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సహాయకుడుగా ఉన్నాడు గనుక ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతలను చూసి, మనము ప్రార్థించలేని బలహీనతలో ఉన్నామని, మనము ఆరాధనకు వెళ్ళలేని బలహీనతలో ఉన్నామని, మన జీవితంలో ఎన్నో బలహీనతలు మనకు ఉన్నాయి అని ఆయన ఎరిగి ఆయన ఆత్మ దేవుని బిడ్డలారా మనకి సహాయం చేస్తున్నారు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించు. ఏం సహాయం చేస్తున్నాడంటే ప్రార్థన సహాయం చేయిస్తున్నాడు. నీ కోసం ప్రార్థన చేయాలి అని నాకు మనసు కలిగించేది దేవుడు, నేను కాదు. నాకు ఎంత ప్రేమ ఉన్నా, నీ ఎడల నాకెంత శ్రద్ధ ఉన్నా, కానీ సహాయం ప్రార్థన చేయటానికి సహాయం చేయువాడు ఆయనే. ఆయన ఆత్మ ఆవేశం రాకపోతే, ఆయన ఆత్మ సహాయం చేయకపోతే ఒక్కొక్కరిని గురించి, తన ఇంటి వారి గురించి తానే ప్రార్థన చేసుకోలేని నిస్సహాయుడైపోతాడు. ఒకవేళ చేసిన దేవుని బిడ్డలారా ఏదో నోటి మాటలతో చేసి వదిలిపెడతాడు, అలవాటుగా. అంతేగాని భారముతో ప్రార్థన అనేది భారముతో చేయవలసినది. ప్రార్థనలో మనుషుడు బలహీనుడైపోవాలి. అంటే భారము తన్ను బలహీనపరిచేస్తుంది. ఒక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్వింటాలు బరువు మోసేవాడు ఎంత బరువును అనుభవిస్తాడో, ప్రార్థన చేసేవాడు కూడా అంత భారాన్ని అనుభవిస్తాడు. ఊరికే పై ప్రార్థనలు చేసేవాడికి ఏం తెలుస్తుంది ఆ భారం, బరువు? రేపటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ వ్యక్తులను కూర్చో ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు, సహాయం చేస్తాడు దేవుడు. తను ఎరగని ప్రజల దగ్గరకు తీసుకువెళతాడు ప్రార్థన చేయటానికి. వాళ్ళు ఆపదలో ఉన్నారేమో ఆ సమయంలో, వారు కష్టాల్లో ఉన్నారేమో ఆ సమయంలో. ప్రియ దేవుని బిడ్డరా, తన బిడ్డలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఆయనకు మాత్రమే తెలుసు. ఈ ప్రార్థించే వానికి తెలియదు. ఈ ప్రార్థించే వానికి చెప్పిన వారి పేర్లు మాత్రమే తెలుసు. అది కూడా చెయ్యగలగాలి అంటే దేవుని ఆత్మ సహాయం చేస్తేనే చేయగలడు. అంటే నిన్ను గూర్చి ఒక వ్యక్తి ప్రార్థన చేయటానికి ఆయన సహాయమే, నీవు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయటానికి ఆయన సహాయమే. ఆయన సహాయము లేకుండా మనమేమీ చేయలేం. ప్రార్థన చేసినా అది అంగీకరింపబడే ప్రార్థన చేయలేం. కాబట్టి దైవ సహాయం ప్రార్థనలో కూడా ఉంది. అది కూడా మనము ప్రార్థన చేయలేని బలహీనులమని ఎదిగి అన్నీ చేయగలిగిన బలవంతులు. ఏ పని చెప్పినా చేద్దాం. మీ ఇంట్లో పిల్లలకి మీరు ఏ పని చెప్పండి, ఏ పనైనా చేస్తారు. అంట్లు తోమ్మంటే ఏనాడు తోమనాడు తోముతారు, నీళ్లు తెమ్మంటే తెస్తారు, బట్టలు ఆరేయమంటే ఆరేస్తారు,
ఆరేసిన బట్టలు మడత పెట్టమంటే మడత పెడతారు. కిరాణా షాప్కి వెళ్ళిరామంటే వెళ్ళొస్తారు. మోకరించి ప్రార్థన చేయరా అని చెప్పు చేస్తారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించినట్లు నటిస్తారేమో నీ భయం ఉంటే. దేవుని సహాయం ప్రార్థనలో కూడా చెయ్యాలి ప్రియ దేవుని బిడ్డలారా. చేస్తాడు ఆయన సహాయాన్ని అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా. ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యాన్ని మనము చదివినట్లయితే 13వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ఎడబాయనని ఆయనే చెప్పాను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరుడు నాకేం చేస్తాడు? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. వింటున్నావా ఈ మాట? చూస్తున్నావా బైబిల్లో ఈ మాట? ఎవరేం చేయలేరు ప్రభు సహాయకుడిగా ఉంటే. గొల్యాతు ఏమి చేయలేకపోయాడు, దేవుని సహాయం వల్ల దావీదు వెళితే. రే దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప బలవంతుడైనా ఏమీ చేయలేడు. అష్షూరు రాజు ఏమీ చేయలేకపోయాడు. ఐగుప్తు రాజు ఏమీ చేయలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఎవరో ఏదో చేస్తారని భయపడవలసిన అవసరత దేవుని నమ్మిన బిడ్డలకు అక్కర్లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని భయపడక్కర్లేదు. రేపేమిటి, ఏమైపోతాము అని భయపడక్కర్లేదు. రేపు అనేది రేపటిని గురించి అదే భయపడాలి నిన్ను చూస్తే. ఎందుకంటే నీకు నాకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాడు. ఆయన చేతిలో ఆయుధం అక్కర్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి కావలసిందల్లా ఒక బలహీనమైనటువంటి, ఆయనను ఎరిగినటువంటి మనుషుడు మాత్రమే. ఆయన చేతిలో విరిగిపోయినటువంటి మనసు కలిగిన వాడు మాత్రమే ఆయనకు కావాలంటే. ఆయన సహాయం చేయాలనుకున్నప్పుడు కోటీశ్వరుడు అక్కర్లేదు. ఆయన సహాయం చేయాలనుకున్నప్పుడు అధికారులు అక్కర్లేదు. ఆయన సహాయం చేయాలనుకున్నప్పుడు లేని స్థలములో పుట్టించగలిగిన శక్తివంతుడు. లేనప్పుడు పిలిస్తే వచ్చింది సృష్టి అంతా. అలాగే నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. రే దేవుని బిడ్డలారా, కేతూరు వాగు దగ్గరకు వెళ్ళి ఏలీని ఉండమని చెప్పాడు దేవుడు. కరువు కాలం 3.5 సంవత్సరాలు, వారం కాదు, 10 రోజులు కాదు. ఇప్పుడు మనం నెల 15 రోజులు ఉండటానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం. ఉండమని చెప్పాడు. ఆయన వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. ఆహారం ఎలా వస్తుంది? ఎలా నాకు ఆహారం? ఈ వాగు దగ్గర ఆహారం ఏమి దొరుకుతుంది? బియ్యమా, ఉప్పా, పప్పా ఏముంది? కానీ రోజు కాకి ఆహారం చేస్తుంది. విచిత్రమైన విషయం అది. దాని స్వభావాన్ని మార్చేశాడు దేవుడు. కాకి నోటిలో ఉన్న దానిని ఇంకొకరికి ఇచ్చే ప్రసక్తే ఉండదు. కానీ నమ్మకంగా ప్రతిరోజు సమయమునకు రొట్టె ముక్క, మాంసమును తెచ్చి అందించింది ప్రియ దేవుని బిడ్డ. నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకము లేని కాకిని వాడుకున్నాడు దేవుడు. పరిస్థితులు అక్కడేమీ లేవు. ఆయనకు ఆహారం పంపటానికి ఎలా పరిస్థితులు? ఆ పరిస్థితుల్లో దేవుడు సహాయకుడుగా ఆహారాన్ని పంపించాడు. నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు.
నువ్వు చేయవలసిందల్లా దేవుని ఎదుట మోకరించటమే. నీవు చేయవలసిందల్లా నువ్వు అడగవలసిన దానిని దేవుని అడగటమే. చేయవలసిన వాడు ఆయన, నీ అవసరాలు తీర్చవలసిన వాడు ఆయన. అందుకే నరమాత్రుడు నన్నేం చేయగలడు, నాకేం చేయగలడు, మనుషుల సహాయము వ్యర్థం, దేవుడే సహాయకుడు, దేవుడే సహాయకుడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒక స్త్రీ, కనాను స్త్రీ, సునోపరికియా వంశబంధు జన్మించినటువంటి గ్రీసు దేశస్థురాలైనటువంటి ఒక స్త్రీ. మత్తయి సువార్తలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే 15వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనములో, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఈమె సురోపెనికియా వంశమందు జన్మించినటువంటి వ్యక్తి. సురోపెనికియా వంశం అంటే రాజవంశం. ఈమె గ్రీసు దేశస్థురాలు. గ్రీసు దేశము అంటే ఖగోళ భూగోళ శాస్త్రాలు తెలిసినటువంటి దేశం, అంటే జ్ఞాన సంబంధమైన దేశం. అందుకే గ్రీసు దేశములో జ్ఞానం ఉంది. దేవుని బిడ్డల, కనాను స్త్రీ అంటే స్థానికురాలు ఆమె. అన్నున్నా ఆమెకు దేవుని బిడ్డలారా అవసరతలో ఉంది. సహాయం చేసేవాడు లేరు. వంశం ఏదైనా, దేశం ఏదైనా, ఊరేదైనా, పరిస్థితి ఏదైనా సహాయము అనేటువంటిది చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుత పరిస్థితి కూడా అదే. ఆమెకు ఒక్కరు కనబడ్డారు. ఆ టైంలో తన కుమార్తె దయ్యము బట్టి పీడింపబడుతుంటే, ఆ దేశంలో భూత వైద్యులు లేరా, మాంత్రికులు లేరా? దేవుని బిడ్డలారా, మాంత్రికులు ఉన్నారు, భూత వైద్యులు ఉన్నారు. వారేమీ చేయలేకపోయారు. అవేమీ చేపించకుండా ఆమె రాలేదు. ఆమె శత విధాల అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే ఏ ప్రయత్నము సఫలం కానందువల్ల, ఎవరి వల్ల సహాయం దొరకనందువల్ల యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. నీవు సహాయం చేయమంటే ఆయన సహాయం చేశాడు. ఆయన కుమార్తె స్వస్థత పొందిందంట. 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక, అంటే నువ్వు కోరినట్లు నీకు సహాయం చేస్తానని వెళ్ళమన్నాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె ప్రస్తుత పరిస్థితులను ఆలోచించాలి. ఇప్పుడైనా నీ మోకాళ్ళు బలం పోనాలి. ఇప్పుడైనా నీ తల నేలకు ఒరగాలి. ఇప్పుడైనా నీ కన్నీరు కార్చాలి. ఇప్పుడైనా నీ హృదయము పగలాలి. ఇప్పుడైనా నీ మనస్సు కరగాలి. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు కఠినస్తుడవైతే నువ్వు క్రైస్తవుడివే కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయనే సహాయకుడు. ఆమె వచ్చింది సహాయం చేయమని అడిగింది. వెంటనే దేవుడు సహాయం చేశాడు. అడిగిన వెంటనే సహాయం చేసేవాడు దేవుడు. ఇంకెవరు చేయరు. ఒక అప్పు కోసం వెళ్తే రేపు రా అంటాడు, నెలకు రా అంటాడు, ఇంకొంచెం సేపు రా అంటాడు. నీ సొమ్ము నువ్వు తీసుకుంటానికి బ్యాంక్కి వెళ్తే టైం ఉందంటాడు. నీ డబ్బు నువ్వు తీసుకోవటానికి కూడా టైం కావాలి. రేపటి దేవుని బిడ్డలారా, నీ డబ్బులతో నువ్వు హోటల్లో తినాలంటే గంటల సేపు కూర్చోవాలి. కానీ దేవుడు మాత్రం అప్పటికప్పుడు వెంటనే సహాయం చేసేటటువంటి మనస్సు కలిగిన వాడు దేవుడు. ఆఖరిగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు
26వ అధ్యాయం 26వ అధ్యాయం 22వ వచనం 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యం. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో వ్యాధులు, ఎన్నో క్లిష్ట పరిస్థితులు, ఎన్నో ఆటంకములు, అభ్యంతరములు, వాటన్నిటిలో దేవుని సహాయము వలన, ఆయన సహాయము పొంది నేటి వరకు నిలిచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఆయన సహాయం లేకపోతే మనగలమా? ఆయన సహాయం లేకపోతే బ్రతకగలమా? ఆయన సహాయము లేకుండా జీవించగలమా? కనుక సహాయకుడైన యేసుక్రీస్తు ప్రభువుని అర్జించు సహాయాన్ని. ఏ సహాయం కావాలన్నా ఈ దినాన ఆయనను వేడుకో. ఆయన సహాయకుడు కనుక సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో మీరు ప్రార్థన